Good morning, everyone. Today I am discussing polymers. First, let us know what is polymer. Polymer అంటే ఏంటో తెలుసుకుందాము. Polymers are giant or macromolecules. పాలిమర్ అంటే చాలా పెద్దగా అంటే లాంగ్ చైన్ ఉంటాయి, అందులో ఎక్కువ మాలిక్యూల్స్ ఉంటాయి. దోస్ మెటీరియల్స్ ప్లేస్ వైటల్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్ లైక్ అ ఫుడ్, క్లాతింగ్, షెల్టర్. సో ఈ పాలిమర్ మెటీరియల్స్ని ఎందుకు స్టడీ చేయాలి అంటే నవే డేస్ మన ఫుడ్ కానివ్వండి, క్లాతింగ్, షెల్టరు, అన్ని రిలేటెడ్ మెటీరియల్స్ ఏంటంటే పాలిమర్కి సంబంధించింది. ఈ పాలిమర్స్ గురించి ఫర్ ద ఫస్ట్ టైం 1920లో డెవలప్మెంట్ అనేది జరిగిందండి. అండ్ దిస్ లీడ్స్ టు ప్రొడ్యూస్ ప్లాస్టిక్స్, ఫైబర్స్, ఎలాస్టోమర్స్ అండ్ బయోపాలిమర్స్. సో దీన్ని బేస్ చేసుకొని మనకు డైలీ లైఫ్లో యూజ్ అయ్యే ప్లాస్టిక్స్, ఫైబర్స్, బయోపాలిమర్స్ అన్నీ కూడా సింథసైజ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందుకు పాలిమర్ అంటే ఏంటి అంటే గ్రీక్లో పాలి అంటే మెనీ, మర్స్ అంటే పార్ట్స్ లేదా యూనిట్స్. దీన్నే మనము మోనోమర్ అనేసి అంటాం. పార్ట్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మోనోమర్స్. అంటే చాలా నెంబర్ ఆఫ్ మోనోమర్స్ కలిసి ఫామ్ చేసిన లాంగ్ చైన్ని పాలిమర్ అనేసి అంటాం. సో దీన్ని బేస్ చేసుకొని పాలిమర్ డెఫినేషన్ ఏంటి అంటే పాలిమర్ ఈజ్ ఏ డిఫైన్డ్ యాజ్ అ హై మాలిక్యులర్ వెయిట్ compound made by the combination of large number of small molecules which are monomers. అంటే చాలా నెంబర్ ఆఫ్ మోనోమర్స్ అన్నీ ఒకదానితో ఒకటి కలిసి లాంగ్ చైన్ ఫామ్ అయితే అది ఎలా ఉంటుంది, ఎక్కువ మాలిక్యులర్ వెయిట్ ఉంటుంది. లాంగ్ చైన్ విచ్ ఈస్ హ్యావింగ్ హై మాలిక్యులర్ వెయిట్. సో ఎలా ఫామ్ అయింది అంటే నెంబర్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ మోనోమర్స్ అయినా కలవచ్చు, లేదా డిఫరెంట్ మోనోమర్స్ అయినా కలవచ్చు అనమాట. కలిసి ఒక లాంగ్ చైన్ ఫామ్ చేసి దాన్ని పాలిమర్ అంటాం. ఈ ప్రాసెస్ని పొలిమరైజేషన్ అంటాం. అండ్ ఇక్కడ రిపీట్ అయిన ఆ యూనిట్స్ని ఏమంటాము అంటే మోనోమర్ అనేసి అంటాం. లెట్ us టేక్ ఎగ్జాంపుల్ ఫర్ పాలిమర్. ఫస్ట్ ఎగ్జాంపుల్ పాలిస్టిరిన్ తీసుకుందాము. పాలిస్టిరిన్ తీసుకుంటే దీంట్లో మోనోమర్ ఏముంటాయంటే స్టిరిన్ అనమాట. స్టిరిన్ మాలిక్యూల్స్ తీసుకుంటే ఇక్కడ ఇది స్టిరిన్ అండి. బెంజీన్ రింగ్ కనెక్టెడ్ విత్ ఇథిలీన్ అనమాట. CH డబుల్ బాండ్ CH2 ఉంటుంది. ఇది ఒక మోనోమర్ అనమాట. సో ఇది ఒకదానితో ఒకటి నెంబర్ ఆఫ్ ఇలాగ 10 కానీ 100 కానీ 1000 కానీ చాలా నెంబర్ ఆఫ్ మోనోమర్స్ అన్నీ కలిసి ఈ విధంగా పాలిస్టిరిన్ అనేది ఫామ్ అవుతుందండి. దీన్నే పాలిమర్ అంటున్నాం. ఒక ఎగ్జాంపుల్ పాలిస్టిరిన్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనం చైన్కి n నెంబర్ ఆఫ్ టైం చెప్పాం. n ఈజ్ ఈక్వల్స్ టు మేబీ ఎన్ని తీసుకుంటే మనము అది మేబీ 1000 ఉండొచ్చు, 10,000 ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో లెట్ us టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ పాలీఇథిలీన్. సో లేదా దాన్ని పాలిథీన్ అంటాము. దీంట్లో మోరోమర్ ఏముంటుంది అంటే ఈథీన్ అనేది ఉంటుంది. అంటే ఈథీన్ ఫామ్లో అందరికీ తెలుసు CH2 డబుల్ బాండ్ CH2. దీన్ని n నెంబర్ ఆఫ్ టైం తీసుకుంటే సో ఈ ఒక మోనోమర్ అనేది ఇక్కడ బాండ్ బ్రేక్ చేస్తుంది అనమాట. బాండ్ బ్రేక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ విధంగా లాంగ్ చైన్ని ఫామ్ చేస్తుంది n నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిసి. 1000 తీసుకుంటే 1000 కలిసి ఇలాగ లాంగ్ చైన్ ఫామ్ అవుతే దీన్నే మనం పాలిమర్ అంటాం. అంటే ఈథీన్ నుంచి పాలిథీన్ అనేది ఫామ్ అయిందనమాట. సో దట్ ఈస్ ది సెకండ్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ ఇప్పుడే చెప్పాము ఏమనేసి నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేవి కలవచ్చు అనేసి. సో ఇఫ్ నెంబర్ ఆఫ్ రిపీటింగ్ యూనిట్స్ ఇన్ ద పాలిమర్ చైన్ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్. అంటే మనకు ఎన్ని కలుస్తున్నాయో పాలిమర్ని ఫామ్ చేయడానికి 1000, 10,000, 10 lakhs, దాన్ని ఏమంటామంటే డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్. అంటే ఇట్ ఈస్ సింప్లీ నెంబర్ ఆఫ్ మోనోమర్స్ ఎన్ని కలిసాయి పాలిమర్ ఫామ్ రావడానికో ఆ మోనోమర్ నెంబర్ని ఏమంటామంటే డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్ అంటాం. ఇక్కడ మనము ఒకవేళ పాలిమర్ యొక్క మాలిక్యులర్ వెయిట్ చెప్పాలి అంటే ఎలా చెప్తామంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ పాలిమర్ ఈజ్ ఈక్వల్స్ టు మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఈచ్ మోనోమర్ ఇంటూ డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్. ఒక మోనోమర్కి ఎంత వెయిట్ ఉంది, దాన్ని నెంబర్ ఆఫ్ ఎన్ని మోనోమర్స్ ఉన్నాయి దాంతో మల్టిప్లై చేస్తే వస్తుంది. సో జనరల్గా మనకి ఇక్కడ పాలిమర్స్ అనేవి హై డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్ ఉన్న ఉంటాయి, లో డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్ ఉన్న ఉంటాయి. హై డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్ అంటే ఇవన్నీ హై పాలిమర్స్ అంటాము. లో డిగ్రీ ఆఫ్ పొలిమరైజేషన్ అంటే ఓలిగో పాలిమర్స్ అంటాం. హై అంటే ఏం లేదు, నెంబర్ ఆఫ్ పాలిమర్ యూనిట్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. అదే తక్కువ నెంబర్ ఆఫ్ మోనోమర్స్ కలిసి ఉంటే అటువంటి పాలిమర్స్ని మనం ఒలిగో పాలిమర్స్ అంటాం. జనరల్గా ఒక మాలిక్యులర్ వెయిట్ అనేది ఎంత ఉంటుంది పాలిమర్స్కి అంటే 10,000 నుంచి 10 lakhs పాలిమర్స్ కలిసి ఉంటాయండి. అంటే నెంబర్ ఆఫ్ మోనోమర్స్ అన్ని ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ పాలిమర్స్ 2 టైప్స్ ఉన్నాయి, న్యాచురల్ పాలిమర్స్, సింథటిక్ పాలిమర్స్. న్యాచురల్ పాలిమర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే సెల్యులోజ్, ప్రోటీన్, న్యాచురల్ రబ్బర్, వూల్, సిల్క్ ఎక్సెట్రా. ఇవన్నీ న్యాచురల్ పాలిమర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ది నేచర్. నెక్స్ట్ సింథటిక్ పాలిమర్స్ అంటే ల్యాబొరేటరీలో ప్రిపేర్ చేసేవి ఏంటి అంటే పాలిథీన్,
పాలీవినైల్ క్లోరైడ్, పీవీసీ అంటాం, సింపుల్గా అందరూ వినే ఉంటారు. టెఫ్లాను, నైలాను, బెకలైట్, ఇవన్నీ మోస్ట్ ఆఫ్ ది సింథటిక్ పాలిమర్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఇంట్రడక్షన్ ఆఫ్ పాలిమర్స్. పాలిమర్ అంటే ఏంటి అంటే జియాంట్ మాలిక్యూల్ లేదా బిగ్ మాలిక్యూల్, సో విచ్ ఈజ్ ప్రిపేర్డ్ అండ్ ఆల్సో అవైలబుల్ ఫ్రమ్ ది న్యాచురల్ రిసోర్సెస్. అంటే రెండు రకాలుగా లభిస్తాయి మనకి పాలిమర్స్, నేచర్ నుంచి వస్తాయి అండ్ ఆల్సో మనం కూడా సింథసైజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.